విశాఖ నక్షత్రంలోకి వెళ్తాం. ఇక విశాఖ నక్షత్రం ఎవరిదో అందరికీ తెలుసు సామాన్యంగా. విశాఖ నక్షత్రము సుబ్రహ్మణ్య స్వామి యొక్క నక్షత్రం. సుబ్రహ్మణ్య స్వామి పుట్టినటువంటి ఒక నక్షత్రము విశాఖ నక్షత్రం. కాబట్టి విశాఖ నక్షత్రంలో పుట్టినటువంటి ఒక వ్యక్తులు సామాన్యంగా మంచి యొక్క ఇది ఉన్నటువంటి ఒక వ్యక్తులై ఉంటారు. ఇది కూడా విశాఖ నక్షత్రం కూడా కొన్ని శాస్త్రాలలో ఎలాంటి దోషం లేదని చెప్పాడు. విశాఖ నక్షత్రంలో ఏ పాదములో జన్మించినప్పటికి కూడా ఏ దోషం లేదని చెప్పారు. కొన్ని గ్రంథాలలో మాత్రము బావమరిదికి లేదా మరదలకి మాత్రం దోషం అని చెప్తూ ఉన్నారు కొన్ని గ్రంథాలలో. సరే, ఏ పాదంలో పుట్టినప్పటికీ ఇంత రుద్రాభిషేకమో తర్వాత సుబ్రహ్మణ్య స్వామి పూజ, విశాఖ నక్షత్రంలో పుట్టాడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి యొక్క పూజలు చేయించుకోవడంలో ఆ నక్షత్ర దోషాలు అనేటువంటివి వెళ్ళిపోతుంటాయి. ఈ తర్వాత ఈ విశాఖ నక్షత్రంలో ఎందుకంటే విశాఖ నక్షత్రానికి విశాఖం శూర్పం ఐంద్రాగ్నం దిదైవత్యం విశాఖభం అంటాడు నక్షత్ర నిఘంటువు. విశాఖము శూర్పము చాటలాగా ఉంటుంది కాబట్టి చెరువుట్లో మనం పోతామేమో భయం చేత విశాఖ నక్షత్రానికి సుబ్రహ్మణ్య స్వామి యొక్క పుట్టినటువంటి నక్షత్రము, దీనికి శాంతి చేయించడము చాలా మంచిది అని చెప్పడంలో జరిగింది. ఈ విశాఖ నక్షత్రానికి శాంతి చేయించడము, సుబ్రహ్మణ్య స్వామి పూజ, రుద్రాభిషేకము ఇవి చేయించుకోవడం వల్ల వాటి యొక్క దోష నివారణము జరుగుతుంటుంది. ఈ విశాఖ నక్షత్రంలో కనుక మనం పరిశీలన చేసినట్టయితే విశాఖ నక్షత్రంలో పుట్టినటువంటి వ్యక్తులు తెలిసి మనుషులు, ఓర్వలేనితనం ఉన్నటువంటి ఒక వ్యక్తులు వీళ్ళు. ఒకడు బాగుపడుతుంటే ఓర్వడు. విశాఖ నక్షత్రంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి ఓర్వలేనితనం ఉండేటువంటి వాడు. తర్వాత ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు. పెళ్ళాం వెళ్ళిపోయిందా 6 నెలలు ఆడమంటే పోతే పోనీ దాంతో నాకేం పని అనుకునేటువంటి వాడు. ఇలా ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వారు. దయా ఓర్వలేనితనం ఉన్నప్పటికైనా దయా దాక్షిణ్యాలు ఉంటాయి తనకి. దయా దాక్షిణ్యాలతో కాలం గడిపేటువంటి మనోహరమైనటువంటి ఒక శరీరం కలిగి ఉంటారు వీళ్ళు. బంధువుల యందు ప్రేమ ఎక్కువ. ఎప్పుడు బంధువుల యొక్క తిరుగుతూ ఉండాలి. ఈ బంధువు ఇంటికి వెళ్ళాలి, ఆ బంధువు ఇంటికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఒక దగ్గర చిచ్చు పెట్టాలి, సంతోషపడాలి, ఇలా ఆలోచన చేస్తూ ఎప్పుడూ తిరుగుతూ ఉండబడేటువంటి ఒక వ్యక్తులు. తీర్థయాత్రల యందు ప్రేమాభిలాష ఎక్కువ. ఎప్పుడు తిరుగుతూ ఉండాలి అంతే. తీర్థయాత్రల యందు ప్రేమ ఎక్కువగా ఉంటుంది. ఈ విశాఖ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి మన ఋషులు ఇంద్రాగ్ని దేవతను అధిపతిగా పెట్టారు. ఇంద్రాగ్ని దేవుడు అనేటువంటి ఒక వ్యక్తిని. తర్వాత నాగకేసర చెట్టు అనేటువంటి ఒక చెట్టు ఉంటుంది. సామాన్యంగా చాలామందికి తెలుసు, కనబడుతూ ఉంటుంది. నాగకేసర యొక్క వృక్షాన్ని ఇతనికి అధిపతిగా చేశారు. ఇక విశాఖ నక్షత్రంలో పుట్టినటువంటి ఒక వ్యక్తికి గురువు అధిపతి. గురుగ్రహము దశాధిపతి. ఈ గురువు అధిపతి కాబట్టి విద్యల యందు ఉత్తముడై ఉంటాడు. మంచి విద్య నేర్చుకుంటాడు. కానీ జెల్సితనం ఉంటుంది. 1,00,000 రూపాయలు జీతం వస్తుందంటే సంతోషపడడు. పక్కవానికి 1,20,000 ఉంది, నాకు 1,30,000 వస్తే బాగుండు అనేటువంటి ఒక ఆలోచన ఉండబడేటువంటి ఒక వ్యక్తులు వీళ్ళు. విశాఖ నక్షత్రానికి గురువు అధిపతి. తర్వాత ఈ విశాఖ నక్షత్రానికి పులి జంతువు. పులిని జంతువుగా పెట్టారు. పులిలాగే బతుకుదామనుకుంటారు. రాక్షస గణంలో చేరినటువంటిది, మధ్యనాడిలో చేరినటువంటిది విశాఖ నక్షత్రం. ఈ విశాఖ నక్షత్రం యొక్క గుణగణాలన్నీ కూడా మనం తెలుసుకున్నాము.